బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మిత్రులు జిఎంఆర్ గారు నన్ను ఆహ్వానించడం, మరి వారి ఆహ్వానాన్ని మన్నించి స్పీకర్ హోదా లోపల ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను గురుమూర్తి స్వామి దర్శనాన్ని చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వాకాటి శ్రీహరి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మిత్రులు మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మిత్రులు యానం శ్రీనివాసరెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరి చాలామంది రాజకీయ నాయకులు అందరూ వచ్చిండ్రు. సంతోషం చాలా. మరి నేను మొట్టమొదటిసారిగా వారి దర్శనం చేసుకున్నా. నేను వారితో ఒకటే కోరుకున్నా, మొట్టమొదటిగా నా కుటుంబాన్ని సురక్షితంగా సంక్షేమంగా ఉండేటట్టు దీవించి ఆశీర్వదించాలని, రెండవది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆయు ఆరోగ్యాలు సుభిక్షంగా సుదీర్ఘంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్ కంటే ముందిచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాలన్నీ ఒకటి అన్నీ క్లియర్ అయ్యేటట్టు, మరి వారికి మంచి పేరు ఈ రాష్ట్రంలో వచ్చేటట్టు, మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఈ 5 ఏళ్ళు కాకుండా వచ్చే 5 ఏళ్ళు ఉండేటట్టు వారిని దీవించి ఆశీర్వదించాలని చెప్పేసి ఆ విధంగా కోరుకుంటూ, అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందుల లోపల ఉన్నారు. ఆ ఇబ్బందులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల దూరం అయ్యే సందర్భం నడుస్తూనే ఉన్నది. తప్పకుండా రాబోయే రోజులల్లా గురుమూర్తి స్వామి వారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని కలిగించిన జిఎంఆర్ గారు నా మిత్రుడు, వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.